భారతదేశంలో పన్ను చెల్లింపు వ్యవస్థలో జీఎస్టీ ఎంతో కీలక పాత్ర పోషిస్తుందని సబ్బవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ టీఎంఏ నివేదిత అన్నారు. బుధవారం ఇక్కడ కళాశాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్పై లెర్నింగ్ స్కిల్స్ ఫౌండేషన్ నిర్వహించిన వర్క్షాప్లో ఆమె మాట్లాడారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందుబాటులోకి వచ్చాక పన్ను వసూలు, చెల్లింపుల్లో పారదర్శకత, సరళీకరణ చోటు చేసుకున్నాయని ఆమె అభిప్రాయపడ్డారు. కనుక విద్యార్థులు తమ వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకునేందుకు ఏఐ టెక్నాలజీ ఎంతో ఉపకరిస్తుందని, తప్పనిసరిగా మీరు ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. నేటి ఆధునిక యుగంలో అన్ని రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ రంగప్రవేశం చేసినందున విద్యార్థులు ఆ దిశగా ఆసక్తి చూపిస్తున్నారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ సత్యనారాయణ, వాణిజ్య శాఖ అధికారి గోవిందరావు, బి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. చేయడానికి how long it will take, which makes you 100 people to do anything. So if you use some artificial intelligence, your 100 brains can work and solve any problem that can be done immediately with artificial intelligence. Artificial intelligence, why we need all this? Day by day, everything is changing. We want a very big data within few minutes, within few seconds. Immediately you have to upload that data, you have to analyze that data, you have to give a report on that data. So if you want to create anything, a poster or a brochure, you can give some prompts or words. నాకు దీని మీద బ్రోచర్ కావాలి. బ్రోచర్ అంటే ఏంటి? ఇప్పుడు పెట్టే చూసారా, వితిన్ అవులాగమ్మా ఎక్సైజ్ తీసుకున్నారు చేయడానికి 1 minute they have prepared this brochure. If you want to do manually by using other skills or somewhat by using PowerPoint or any data, that will take very long time. You will get strain also. So if you use this artificial intelligence technology in making everything,